రాజేంద్ర నగర్ ఇలవేల్పు శ్రీ 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 దానవాయి బాబు సంబరాన్ని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాజేంద్ర నగర్ ఇలవేల్పు శ్రీ 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 దానవాయి బాబు సంబరోత్సవాన్ని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే దానవాయి బాబు పుట్ట వద్ద చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గరగలు, మేళతాళాలు, బాణాసంచా మధ్య దానవాయి బాబు స్వామివారి విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి పారవస్యంలో స్వామివారికి జైకారాలు పలికారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా పాలాభిషేకంతో పాటు పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దానవాయి బాబు సంబరం ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది భక్తుల సహకారంతో కొత్తదనాన్ని జోడిస్తూ ఉత్సవాలను విశిష్టంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్సవానికి విచ్చేసిన భక్తులందరిపై దానవాయి బాబు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమ నిర్వహణ, భక్తులకు అవసరమైన ఏర్పాట్లను దానవాయి బాబు ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. దానవాయి బాబు సంబరం అనేది రాజేంద్ర నగర్ ఆవిర్భావం నుంచి కూడా ప్రతి ప్రాంతానికి ఒక గ్రామ దేవత, ఒక గ్రామ పోతురాజు ఎలాగుంటారో అలాగే రాజేంద్ర నగర్ ఆవిర్భావంలో ఆనాటి పూర్వీకులందరూ కూడా ఇక్కడ దానవాయి బాబు అనే ఒక గ్రామదేవుడు తిరిగేవాడని వాళ్ళందరికీ కనబడి ఆనాడు ఈ రోడ్డు ఏదైతే ఉందో టీటీడీ కళ్యాణ మండపం రోడ్డుకి మధ్య భాగంలో ఆయన పుట్ట ఉండేది. అలాగే అందులో దానవాయి బాబు కనబడి ప్రతి ఏటా గ్రామ సంబరంగా ఎలా చేసుకుంటారో రాజేంద్ర నగర్ ప్రజలు ఈ సంబరాన్ని చేసుకుంటే చాలా సుభిక్షంగా, సుఖంగా, మరి అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతారు ఇక్కడ ప్రజలు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుద్దని ఆనాటి కొంతమంది పూర్వీకులకి కనబడి చెప్పడం జరిగింది. ఆనాటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో పూర్వీకులు ఈ రాజేంద్ర నగర్ ఆవిర్భావం నుంచి పుట్టుకతో వచ్చిన వాళ్ళే ఈ సంబరాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. అలాగే ఆనాడు చెప్పినట్టే మరి ఆనాడు రాజేంద్ర నగర్ 76వ ఇది అయితే పట్టాలు వచ్చి 65 ఏళ్ళు సుమారు కావిస్తున్న ఏనాడు కూడా ఈ సంబరాన్ని వదలలేదు. అలాగే మా దానవాయి బాబు చెప్పినట్టే రాజేంద్ర నగర్ పూరి గుడిసెలతో ప్రారంభమై ఈవేళ బహుళ అంతస్తుల ఎత్తుకు ఎదిగిందంటే మా అందరికీ ఆ దానవాయి బాబు ఆశీస్సులు. అలాగే మా ప్రాంతం నుంచి ప్రజలు కానీ పిల్లలు కానీ అనేక రంగాల్లో ఎదుగుతున్నారంటే మా అందరికి విశ్వాసం. అంతేకాదు ఇక్కడ ఖచ్చితంగా దానవాయి బాబు ఉన్నారనే మా పెద్దలు చెప్పినట్టే మేము దానవాయి బాబు సంబరం మరి చేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా దానవాయి బాబు సంబరం అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మా రాజేంద్ర నగర్ ఇలవేల్పు శ్రీ దానవాయి బాబు సంబరాన్ని మా రాజేంద్ర నగర్, నెహ్రూ నగర్, సుబ్బారావుపేట పుర ప్రజలందరూ చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. గత 76 సంవత్సరాలుగా ఇదే పేటలో ఈ దానవాయి సంబరాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి గత మా పూర్వీకుల నుండి, మా తాతల నుండి, అలాగే మా తండ్రుల నుండి, అలా మా యొక్క సర్కిల్ ఇప్పుడున్న జనరేషన్ అందరూ కూడా కంటిన్యూగా చేసుకోవడం జరుగుతుంది. గతంలో ఇది ప్రకాష్ నగర్, గాంధీపురం గ్రామ పంచాయతీలో ఉండేది. మున్సిపల్ కార్పొరేషన్ కలగముందు అప్పుడు దానవాయి బాబు చెరువని, దానవాయి పేట రావడానికి కూడా కారణం ఈ దానవాయి బాబు సంబరం ఈ పుట్ట వల్లే. అలాంటి ఈ 76 సంవత్సరాలుగా ఈ పేటలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ నిలవేల్పుగా కొలుచుకుంటూ ఈయన ఎవరైతే దానవాయి బాబుని మేము కొలుచుకుంటున్నామో అప్పటి నుండి ఇప్పుడు కూడా మా రాజేంద్ర నగర్లో ఎప్పుడు కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆయన కాపాడుతూ వచ్చారు. ఈ టీటీడీ కళ్యాణ మండపం కట్టకముందు ఈ దానవాయి బాబు పుట్ట రోజు అనేవారు. టీటీడీ కళ్యాణ మండపం కట్టిన తర్వాత ఈ వైడింగ్లో ఈ పుట్ట పోయినా మళ్ళీ మా ఈ జనరేషన్లో కొత్తగా పుట్ట తయారు చేసి దానవాయి సంబరాన్ని మాత్రం ఎప్పుడూ మానలేదు. మానం కూడా మా జనరేషన్, మా నెక్స్ట్ జనరేషన్ కూడా, మా తర్వాత జనరేషన్ కూడా యూత్కి ఆల్రెడీ అదే చెప్తున్నాం మేము. దానవాయి సంబరాన్ని అయితే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం మనం చేసుకోవాలి. ఇది మన పేట ఇలవేల్పు అని చెప్పడం జరుగుతుంది. ఆయన ఆశీస్సులు మా పేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరే ఉండాలని చెప్పి ఆశిస్తూ రాజేంద్ర నగర్లో మరి ఈరోజు చాలా సంతోషం. మన దానవాయి బాబు ఈ పుట్ట దగ్గర ప్రతి సంవత్సరం కూడా కులమత భేదాలు లేకుండా అందరం కూడా ఒకే తాటి మీద అన్నదమ్ముల్లాగా చాలా చక్కగా ఎటువంటి గోళాలు లేకుండా సంబరం జరుపుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం నుండి మరి ఈ సంబరం అయిపోయిన తర్వాత మరి మన బద్రీనాథ్ కానీ, మన
మొత్త శ్రీహరి కానీ మొత్తం అందరూ కూడా సూచనల మేరకు వచ్చే ఆదివారం కూడా మరి అన్నదానం ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేయడానికి అందరం కూడా కృషి చేసి ప్రతి సంవత్సరం ఆదివారం అంటే మన పండుగ అయిన మళ్ళా వచ్చే ఆదివారం మరి భోజనాలు పెట్టడానికి కూడా అందరం కూడా పూర్తి సహకారం చేద్దామని అనుకుంటున్నాం. అలాగే జరగాలని కోరుకుంటున్నాం. ఈ సంబరం కుల మత భేదాలు లేకుండా చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉందని కోరుకుంటున్నాం.